ఇక సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ మండపాల్లో గణనాథుని ఏ విధంగా పూజలు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సతీష్. జంట నగరాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. ముఖ్యంగా సికింద్రాబాద్లో చూసుకోవచ్చు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ఉదయం నుంచే కోలాహలంగా మారింది. భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. సికింద్రాబాద్లో ఇక్కడ చూడొచ్చు, ప్రతి దగ్గర కూడా సాధారణంగా ఆలయాల్లో మిగతా దగ్గర మండపాల్లో వినాయకుని పెడుతుంటారు, నవరాత్రుల పూజలు చేస్తుంటారు. కానీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి రోజైతే ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటాయి. ఒక పక్క విఐపీలతో పాటుగా సాధారణ భక్తులు కూడా ప్రత్యేకంగా చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు, ఎంతో శోభాయమానంగా డెకరేషన్ కూడా చేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒకసారి ఆలయ సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎట్లాంటి ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్, ఎలాంటి పూజలు చేస్తున్నారు ఈరోజు? ఓం గణేశాయ నమః. వినాయక చవితి పండుగ ఉత్సవాలను సందర్భించుకొని 9 రోజుల పాటు కూడా నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహించడానికి అన్ని యొక్క సదుపాయాలు కూడా కల్పించాము. ఈరోజు 40 నుంచి 45 వేల మంది భక్తులు దేవాలయాన్ని స్వామివారిని దర్శనం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాము. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగకుండా వారికి మంచినీటి వసతి, ప్రసాద వితరణ, క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది చూడొచ్చు, తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు చూడొచ్చు. స్వామివారిని ఈ రోజు దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్తుంటారు. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడదాం. ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి చైర్మన్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటి? గణేష్ టెంపుల్లో ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు? ఈసారి ఏంటి అంచనా? నేను ఈ యొక్క దేవాలయానికి ఎక్స్ చైర్మన్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి, చేనేత కళాకారులతోటి. ఇక్కడ ఎట్లాంటి పూజలు జరుగుతాయండి? ఇక్కడ ప్రత్యేకంగా విఘ్నేశ్వరునికి విఘ్నాలు కలిగించే ప్రతి ఒక్క పూజను 200 చరిత్ర గల అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడు తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏవైతే ముడుపులు కడతారో ఆ ముడుపులు, కోరుకున్న ముడుపులు 21 రోజులు తీర్చాన ప్రతి నమ్మకము ప్రతి భక్తుడికి ఉండి వాళ్ళు చెప్పడం వల్ల ఎంతో మంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా భక్తులు భావిస్తుంటారు. స్వామివారి దగ్గరకు వచ్చి ఇక్కడ కోరికని వాళ్ళు ముడుపు కట్టిన తర్వాత ఆ కోరికను కూడా చెప్తూ ఉంటారు. కోరికని కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటటువంటి నానుడి ఇక్కడ ఉంటుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గరికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. దాదాపు 40 నుంచి 45 వేల మంది భక్తులు వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఉదయశ్రీ జంట నగరాల్లో కాలనీల్లో జరిగేటటువంటి వినాయకుల మండపాల్లో జరిగేటటువంటి వినాయక సందడితో పాటుగా ఇక్కడ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో చాలా ప్రత్యేకంగా ఈ పూజలు కూడా జరుగుతున్నాయి. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సతీష్. దేశవ్యాప్తంగా కూడా గణనాథుని వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.